రామకోటి ముదిరాజు ఒక 2 నిమిషాలు ప్లీజ్. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజారమణ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు, ఈరోజు సంక్షేమ సంఘం నుంచి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆడివేడిగా జరుగుతున్నటువంటి విషయం ఏందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే మేము 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేటటువంటిది దుర్మార్గం. అయినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వాళ్ళ ఇష్టం ప్రకారంగానే 42% రిజర్వేషన్లు అమలు చేశారు. మేము ఏమంటున్నామంటే చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీ. ఎందుకంటే ఏదానికైనా ఓ చట్టం ఉంది, ఓటేయడమే ఓ చట్టం. ఓటేసినాం, మీరు ఎమ్మెల్యే అయినరు, మళ్ళీ ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఆషమాషి వ్యక్తి అల్లటప్ప కాయిదాలు ఏర్పడినటోడు రిజర్వేషన్లు ఇయ్యలే, ముఖ్యమంత్రి ఇచ్చిండు. ముఖ్యమంత్రి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సిగ్గు శరం సీము రక్తం ఏమైనా ఉండాలనా? కోట్ల తీసుకొని పోయి మమ్మల్ని అవమానపరిచేసి ఎంగిలి ఇస్తరాకులు వేసేసి ఇస్తరాకులు గిన గుంజేసినట్టు అవమానపరిస్తే బీసీలో అవమానపడతాను అనుకుంటున్నావా? బీసీలో అవమానానికి ఆత్మగౌరవానికి ఎప్పుడు కూడా పోరాటం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మీరు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున లేచినందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులం బీసీలం. మళ్ళా అమరులో అయినటువంటి వ్యక్తులు కూడా బీసీలే. అటువంటి బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం బిడ్డ. రాష్ట్రంలో బీసీ రాష్ట్రం రావాలి. దీంట్లోనే తెలంగాణలో సగం ఉన్నాం కాబట్టి సగం రాష్ట్రం మాదే. మీకు మాకు సంబంధం లేదు, గోడ కట్టుకుందాం. సిగ్గు శరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోట్ల మేము ఇంప్లూడ్ అయినటువంటి వ్యక్తులం. మేము, నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను కూడా ఇంప్లూడ్ అయినటువంటి వ్యక్తిని సమీక్షించకుండా స్టేట్లు ఇస్తావు నువ్వు. చదివినావా? మాది రాంగ్ ఉందా, నీది రాంగ్ ఉందా? స్టేట్లు ఇస్తావు నువ్వు. మాది 20-30 మంది మేము సంఘాలము ఇంప్లూడ్ అయినటువంటి వ్యక్తులను ఒక్క కూడా చదవకుండా నువ్వు స్టే ఇచ్చినావు. సిగ్గుచేటు నిన్న రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. మన హైకోర్టు ముందల పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు జరిగినాయి. మాకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టమని కృష్ణన్న దాదాపు 30 నుంచి 40 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. మేము పోరాటాలకు వనుకొచ్చినాం, ఓట్ల ఎన్నిక వనుకొచ్చినాం. ఓట్లు వేసి యంత్రాలుగా, పల్లెకిలు మోసే బోయిలుగా, జిందాబాదులు కొట్టే రాజకీయ నాయకులుగా మీరందరూ ఎదిగిపోండి, మేము మాత్రం మీకు ఊడకం చేసుకుంటూనే ఉంటాం అనుకుంటున్నావా? ఖబర్దార్, 42% రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇలా పిట్ట పీచుమని వెళ్ళేది, కాకి కావుమని వెళ్ళేది. 14 తారీఖు నాడు పెద్ద ఎత్తున బంధుకు పిలిపించారు. ఆ బంధుకు సంపూర్ణంగా మేమందరం మద్దతుగా ఉంటాం. ఆర్ కృష్ణన్న గారి ఈ పిలుపు మేరకు అన్ని పార్టీలు కూడా, పార్టీలు మేము అడుగుతలేం, పిచ్చం అడుగుతలేం. మేము ఓట్లేస్తే మీకు గద్దెనెక్కినటువంటి పార్టీలను అడుగుతున్నాం. అందుకే పార్టీలకు సైతం మాకు సపోర్ట్ చేయాలి. చేసి బీసీలు అనేటటువంటి ఓట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బీసీలకు సపోర్ట్ చేయవలసిందే. విద్యా సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీసీలకు సపోర్ట్ చేసి 14 తారీఖు నాడు బంధు పిలుపుకి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై బీసీ, జై జై బీసీ.